ఈ మాట నేను ఎవరి కోసం చెప్తున్నానంటే, భార్య మాట వినని భర్తల కోసమే చెప్తున్నానండి. అయితే ఇది అందరికీ కాదు, కొందరికే అనమాట. ఏందనంటే ఇప్పుడు ఆడదాని పెత్తనం ఏంది, ఆడదాని చెప్పినట్టు నేను వినడం ఏంది అని అనే భర్తలు ఉంటారు కదండి, వాళ్ళ కోసం అనమాట. నీ మాట ఇప్పుడు నీ భార్య వినాలంటే ఫస్ట్ నువ్వు భార్య మాట నువ్వు వినాలి. నీ భార్య మాట నువ్వు వింటేనే కదా నీ భార్య నీ మాట వినడానికి ఫస్ట్. అంతేగాని నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటూ ఆమె చెప్పింది ఆడదాని పెత్తనం అని మాట్లాడితే అది రేపు బాధపడేది నువ్వే. నువ్వు బాధపడితే నీ భార్యకి సంతోషం ఏమి ఉండదు, నీ భార్యకి చాలా దుఃఖం అనమాట, నీ పిల్లలు కూడా దుఃఖమే అన్నమాట. బయట వాళ్ళు ఏందంటే చెడగొట్టడానికి 1000 మాటలు చెప్తారు, అలా ఉండు ఇలా ఉండనని. వాళ్ళందరూ నువ్వు రేపు సంతోషంగా ఉంటే వాళ్ళందరూ ఓర్వలేని వాళ్ళు అనమాట, నువ్వు బాధపడితే సంతోషించే వాళ్ళు అనమాట. అందుకని గుర్తు పెట్టుకోండి, నీ భార్య ఎప్పుడైనా నీ కొరకే నీ మంచి ఆలోచిస్తుంది, నీ పిల్లల కోసమే ఆలోచిస్తుంది.